యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. చలో, చదవబడిన లేఖన భాగంలో దేవుడు అంటా ఉన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగుద్ది, లోకంలో మీకు దుఃఖం కలుగుద్ది, లోకంలో మీకు వేదన కలుగుద్ది, అయినను ధైర్యం తెచ్చుకోండి, అయినను ధైర్యంగా ఉండండి, నిరుత్సాహపడవద్దు, కృంగిపోవద్దు, అంతటితో మీ జీవితం పతనం అయిపోయింది అనుకోవద్దు, ధైర్యంగా ఉండనని చెబుతూ ఉన్నాడు. లోకంలో మనకి శ్రమ కలుగుద్ది, కానీ ధైర్యంగా ఉండమంటున్నాడు దేవుడు. చాలామందికి వచ్చిన శ్రమల్లో ఎలా నిలవాలో, ఉండాలో, వాటిని ఎలా ఎదిరించాలో, తమ ప్రాణాలను, తమ కుటుంబం యొక్క జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో కొందరికి తెలియదు. కనుక ఆ సమస్యను ఎదిరించలేక వీళ్ళు ఏం చేసుకుంటూ ఉంటారు అంటే, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, తమ జీవితాన్ని, తమ ప్రాణాన్ని నష్టపరుచుకుంటారు. కొంతమంది మానసిక రోగులు అవుతారు, కొంతమంది అలాగనే కృంగిపోయి గుండె పగులుతారు. దేవుడు అంటా ఉన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, కానీ ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే నన్ను నమ్ముతున్న మీరు, నేను ఏ విధంగా అయితే లోకాన్ని జయించానో మీరు కూడా జయించగలరు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే, సింహాల గుహలో లేదా సింహపు గుహలో పని చేసిన 7 ఉన్నారు. అది సింహపు గుహ, అది సింహాల బోను. అంటే అంత క్రూరమైన అధికారుల దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ భక్తి, వాళ్ళ ఆత్మీయ జీవితం, వాళ్ళ శ్రమలో వాళ్ళు ఎలా నిలదొక్కున్నారో, ఎలా జయించారో మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనము లోకంలో ఉన్నాం, ఆయా పనులు చేసుకుంటాం, ఆయా జాబులు చేసుకుంటాం, ఆయా పొలాలకు వెళ్తూ ఉంటాం, ఆయా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాం. వీటంతటిలో మనకి వచ్చే శ్రమను ఎదిరించి ఎలా నిలబడాలో వీళ్ళను బట్టి మనం కొన్ని పాఠాలు తెలుసుకొనవలసి ఉన్నది. అందుకని వాక్యం చెబుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వాక్యమును ధ్యానం చేస్తూ మన జీవితం, వాళ్ళ జీవితాలు, కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉన్నాయని టాలీ చేసుకొని చక్కదిద్దుకోవాలన్నమాట. హల్లెలూయా. అందులో మొట్టమొదటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు అంటే బబులోను దేశంలో ఉన్నారు. మొట్టమొదటి 3 వ్యక్తులు. ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే, ఇంతకీ ఎవరి దగ్గర వాళ్ళు జాబు చేస్తూ ఉన్నారు అంటే, ఆ రాజుగారు ఎలాంటివాడు, ఆ రాజు మనస్తత్వం ఎలాంటిది చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 49వ వచనములో వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా, రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించును. రాజుగారు తన రాజ్యం మీద ఈ 3 వ్యక్తులను పెట్టాడు, వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ రాజుగారి మనస్తత్వం ఎలాంటిది, ఎలాంటి వ్యక్తి దగ్గర జాబు చేస్తూ ఉన్నారో చూడండి. అక్కడ 14వ వచనం, 3:14 దానియేలు గ్రంథం. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా, నేను షడ్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుటలేదనియు, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదనియు నాకు వినబడినది. అది నిజమా? చాలు. అంటే ఈ రాజు ఎలాంటాడు?
ఈ రాజు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు? ఎవరి దగ్గర వీళ్ళు జాబు చేస్తున్నారు? ఎవరు వీళ్ళ నాయకుడు? ఎవరే వీళ్ళ అధికారి? ఎవరే వీళ్ళకి జాబ్ ఇచ్చిన వ్యక్తి? ఆ వ్యక్తి స్వభావం, మనస్సు ఎలాంటిదో తెలుసా? ఆయన ఏదైతే చూపిస్తాడో అదే దేవుడు. ఆయన ఎక్కడ ఎవరినైతే కొలవమంటాడో, ఎవరికైతే సాగిలి పడమంటారో, ఎవరినైతే దేవుడు అనమంటాడో, వాళ్ళకి నమస్కరించమంటాడో వాళ్ళే ఇక మారు మాట పలకకూడదు. అంటే ఇలాంటి స్వభావం కలిగిన రాజు దగ్గర చేస్తున్నారు వీళ్ళు. మరి మనం కూడా పనులకు వెళ్తాం, మనం కూడా జాబులకు వెళ్తాం. జాబ్ అన్న తర్వాత, పని అన్న తర్వాత నాయకుడు, అధికారి చెప్పినట్టు వినాలా, వినకూడదా? వినాలి. ఏ విషయంలో వినాలి? ఆలోచించాలి. సాతానుగాడు కూడా మనల్ని ఏమంటాడు అంటే, ఇదిగో నీ జీవితంలో వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే నీ జీవితంలో దేవుడు, వాళ్ళనే గుండెలో పెట్టుకో. అనగా డబ్బునన్నా గుండెలో పెట్టుకో దేవుడిగా, మరొక వ్యక్తినైనా గుండెల్లో పెట్టుకో దేవతగా, దేవుడిగా. నీ ఇష్టం. ఇక దేన్నైతే పదే పదే తలుచుకుంటావో, దేన్నైతే పదే పదే ప్రేమిస్తావో అదే నువ్వు ఆరాధించే దైవం అన్నట్లుగా సాతానుగాడు ప్రేరేపిస్తాడు, చూపిస్తాడు కొన్ని. మనం ఏం చేయాలి? నిజమైన దేవుడు, నిజమైన దైవం ఎవరో తెలిస్తే దేనికి పడితే దాని వైపు మనము వెళ్ళము. డబ్బు ఎందుకు ఇచ్చినాడు దేవుడు? వాడుకోవటానికి, సాగిల పడటానికి కాదు. మనుషులు ఎందుకు సృష్టించినాడు దేవుడు? ఆయనకి కుమారులుగా ఉండటానికి. కానీ ఒక మనిషి మరొక మనిషిని ఏం చేస్తున్నాడు అంటే, నా దేవత అంటాడు. అంటే సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే, ఈ రాజు టైపులో వాళ్ళే నీకు దేవుడు, వాళ్ళే నీకు దేవత. ఎంతమంది ఇలా బందీలు, ఎంతమంది ఇలా బలహీనులు, ఎంతమంది ఇలా స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు తెలుసా? దేవుడు అంటే ఆషామాషా కాదు. ఒక వ్యాపారస్తుల దగ్గరికి వెళితే కస్టమర్లే సింపుల్గా చేస్తాను మనల్ని దేవుడిగా. ఇంకా మన మీద ఫీల్ కావద్దు నేను దేవుడిని. దేవుడు అన్న పదం అంత సింపుల్ అయిపోయింది మరి ఆయనకి. అంతేగాని ఆయన సృష్టించిన ఆయన, ఆయనకు ప్రాణం ఇచ్చిన ఆయన, ఆయన కాపాడుతున్న ఆయన, ఆయనకు రాజ్యం ఇచ్చిన ఆయన ఎవరో కూడా ఆయనకు తెలియదు. ఈ ముగ్గురు వ్యక్తిని అంటా ఉన్నాడో, మీరు నా దగ్గర ఉన్నారు, నా దగ్గర పనివాళ్ళు, నా దగ్గర జాబర్లు, నేను చెప్పిందే చేయాలి మీరు. నేను ఒక బంగారముతో ఒక రూపాన్ని చేసి అక్కడ చేపించా. మీరేం చేయాలంటే దేవుడుగా నమస్కరించండి అంటున్నాడు. ఎలాంటి శ్రమ వచ్చిందో చూడు ఇప్పుడు వాళ్ళకి, ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడు ఇప్పుడు వాళ్ళకి, ఎలాంటి క్రిటికల్ పరిస్థితి. ఇప్పుడు ఉద్యోగమా, నెబుకద్నెజరా, దేవుడా, జాబా, ఏంటి పరిస్థితి? ఇదే సిచ్యువేషన్ మనకు వస్తే ఏం చేద్దాం? ఏజ్ లేడు, ఎవరు లేరులే, కానీ 50,000 చెక్కుపోద్ది ఆదివారం. నెలకి ఒక 50,000 రూపాయల చెక్కు పోద్ది. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్లు ఎంత దినాల్లో రాబోతున్నాయి. దేవుడా జాబా, దేవుడా లోకమా, ఆలోచించుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో లోకంలో వీళ్ళకి శ్రమ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి శ్రమ వచ్చింది? ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచే శ్రమ వచ్చింది. అధికారిని ఎదిరించలేము, ఎదిరిస్తే గెట్ అవుట్ అంటాడు. ఏమంటాడు? గెట్ అవుట్ అంటాడు. నా మాస్టర్ చిన్నప్పుడు అంతే అనేది. స్కూల్ ఎగ్గొట్టి పోతాగా మధ్యలో వస్తా, గెట్ అవుట్ అంటాడు. అది నేర్చుకున్నా. ఈ రాజుగారు ఆ మాట అంటాడో. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా సమాధానం చెప్పాలి? ఈడేవు రాజురా నాయన, ఈడేవు అధికారా నాయన, దేనికి పడితే దానికి అంటాడో అనాలా? రాజుగారు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు తినేదే నేను తింటా, మన ఇద్దరం ఒకటే పార్టీ అని అనాలా? ఈ సిచ్యువేషన్ మనకొస్తే ఏం చేస్తాం? ఈ పరిస్థితి మనకొస్తే ఏం చేస్తావు? ఈ స్థితిలో నువ్వు ఎవరిని గెలిపిస్తావు? ఎవరిని మైంపరుస్తావు? ఎవరిని కొనియాడతావు? ఎవరి పక్షాన ఉంటావు? ఒట్టప్పుడు కాదు ఏసయ్యా ఏసయ్యా అంటాం.
ఏసై నమ్ముకుంటే పెళ్లి చేశాడు, ఏసై నమ్ముకుంటే జాబ్ వచ్చింది, ఏసై నమ్ముకుంటే ర్యాంక్ వచ్చింది, ఏసై నమ్ముకుంటే సీట్ వచ్చింది. ఈ పిట్ట కథలో అప్పుడు కాదు, అసలు ఉన్నది పోతుంది. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? అసలు ఉన్నది పోయే పరిస్థితి వస్తుంది, ఏం చేస్తావు ఇప్పుడు? నీ భక్తి నువ్వు ఎంతవరకు దేవుడిని అర్థం చేసుకున్నావో, నిజమైన దేవుడు ఎవరో, నీ గుండెల్లో ఎవరున్నారో, ఎవరికి స్థానం ఉందో బయటపడే సమయం అదే. ఏం చేయాలి వీళ్ళు అన్నప్పుడు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకున్నా, మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. అస్సలు వాళ్ళు చెప్తున్న సమాధానము చూడు. మూడో అధ్యాయము దానియేలు గ్రంథం 16-18 చదవండి. షడ్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. నెబుకద్నెజరు ఆగాగు ఏమంట? ఆయన ఎవరు వీళ్ళకే? రాజు జాబిచ్చిన అధికారి. ఎట పిలవాలి రాజుని? ఎట పిలవాలి? రాజు చిరంజీవి అగునుగాక. మనం కూడా పెళ్ళిళ్ళప్పుడు పోయి దీవిస్తూ ఉంటాం, పిల్ల పాపలతో కలకాల. అమ్మా, వీళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏ సమాధానం చెప్తున్నారో తెలుసా? ఏ వ్యక్తి కూడా, ఎంత బలాఢ్యుడు, ఎంత శక్తివంతుడు కూడా ఆ రాజుగారిని పేరు పెట్టి పిలవలేరు. ఎందుకంటే రారాజు అనే పేరు బైబిల్ గ్రంథంలో దేవుడి తర్వాత ఆయనకే ఉంది. వీడియో కూడా చేసే ఛానల్లో రారాజు అని పిలవబడిన 2 వ్యక్తులు ఎవరు? మరి ఇంత బలాఢ్యుణ్ణి, చండశాసుణ్ణి, ప్రపంచాలని ఏకగ్రీవంగా పాలిస్తున్న వ్యక్తిని, ఆ వ్యక్తి ముందు నిలబడి మాట్లాడటానికి ధైర్యం చాలని ఆ రోజుల్లో వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారు, ఏమని ప్రత్యుత్తరిస్తా ఉన్నారు? వీళ్ళ కడుపు మండిపోతుంది, గుండె రగిలిపోతా ఉన్నది. ఎందుకంటే మా దేవుడికి తప్ప మేము ఎవరికి నమస్కరించం అన్న తపన, రోషం కలిగి ఉండబట్టి రాజుగారి దగ్గరకు వచ్చేసరికి అప్పటిదాకా అధికారి, అప్పటిదాకా ఏమో రాజు, ఇప్పుడు ఏమయ్యాడు అనుకున్నావు? నెబుకద్నెజరు ఇందును గురించి చింత. ఒరే, జాబ్ పోయిద్ది, ప్రాణం పోద్ది, ఆజ్ఞ అతిక్రమిస్తే ఆ రోజుల్లో అగ్ని గుండం. అంటే వీళ్ళకి జాబ్ పోద్దన్న బాధ లేదు, ప్రాణం పోద్దన్న బాధ లేదా? మరి వీళ్ళకి ఏం కావాలి? ఎంత రోషం చూడు. దేవుని పక్షాన అలాంటి రోషం కలిగిన భక్తులు ఈ రోజుల్లో రావాలి, ఈ రోజులో పుట్టాలి, ఈ రోజులో నిలవాలి. అంతే. ఓ రాజకీయ నాయకుడు వస్తాడో, మా పార్టీకి ఓటేయమంటాడో, ఒక ఫోటో చూపిస్తాడో, 3000 ఇస్తాడో, మనం దాని మీద ఓటేస్తాం. ఆయన పోతాడో, ఇంకొక రాజకీయ నాయకుడు వస్తాడో, మా పార్టీ మీద ఓటేయమంటాడో, వెనక్కి ఓటేస్తాం, ఆయనకి దగ్గర 3000 తీసుకుంటాం. ఇప్పుడు 2 పార్టీలు అయిపోతావా ఓటికి? అంటే అర్థమైంది ఇప్పుడు. ఆఫ్టర్ ఆల్ 3000 రూపాయలకే మనం అంత కకృతి పడితే జీవనాధారం పోతుంది, ప్రాణం బాబాతుంది ఆడ కాసేపట్లో. మరి ఈ పొజిషన్ వస్తే ఎలా నిలబడతాం? దేవుణ్ణి ఆరాధించి మహింపరచటం అంటే ఒట్టప్పుడు కాదు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకో. ఎన్నిసార్లు దేవుని వదిలిపెట్టి సొంత పనులకి వెళ్ళిపోయాను, చిన్న వాటికే పడిపోయి సోలిపోయి దిమ్మరపోతే మరి ఉన్నది పోతుంది, ప్రాణానికి ప్రమాదం వస్తుంది. ఇలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో ఎవరు దేవుని మహింపరచగలరో, ఎవరు కొనియాడగలరో, వాళ్ళకి ఎంత రోషం వస్తుందో తెలుసా? ముగ్గురికే రాజుగారినే పేరు దేవుడి నామాన్ని అవమానపరిచే ఏ పరిస్థితి వచ్చినా నువ్వు అదే చేయాలి. మనం ఇక రాజీ పడకూడదు, ఇక ఏమాత్రం మొహమాట పడకూడదు, ఏమన్నా అనుకుంటారేమో అనుకోకూడదు. ఎందుకో తెలుసా? ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినాడు, ఆయన మన కొరకు అవమానాన్ని, నిందను భరించినాడు, వేదన భరించినాడు, ఎన్నికలేని మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఇలాంటి ఆయన నా దేవుడు, నీ జాబ్ ఎంత, నువ్వు ఎంత అని అనటానికి మొహమాట పడుతున్నావంటే ఈ వ్యక్తి ఎలాంటి వీడు? సుఖభోగాలకి పుట్టిన వ్యక్తి. ఆలోచించుకో. నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత అసలు ఈ విషయంలో నీతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఒరే, ఏం చేస్తారా? ఏం చేస్తారా? ఏంటో మీ మొండి ధైర్యమో. 18వ వచనం, రాజా
నీ దేవతను పూజించమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో. ఇంక లేదు, డైరెక్ట్ ముక్కు సూటిగా ముఖాన్నే మాట్లాడేశారు రాజుగారికి. ఆ మాట కంట, ఆ వేదన కంట పబ్లిక్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మొహం పెట్టిండంట. రాజకీయ పార్టీలో పోటీ చేసి ఓడిపోయినోడు మొహం పెట్టినట్టు పెట్టిండంట. క్రికెట్ పందాల్లో బెట్టింగ్ పెట్టి ఓడిపోయినంట మొహం పెట్టిండంట. మగ పిల్లగాడు పుడతాడు అంటే ఆడపిల్ల పుట్టిన కానీ అంటేనే మొహం పెడతాడు, అట్ట పెట్టిండంట. అమ్మా, వెంటనే రాజుగారి ముఖం వికారమైందంట. అట్ట పెట్టిండి ముఖం. చాలాసార్లు మనం కూడా పెడతాంలే ముఖం. ఆ ముఖంలో కళే ఉండదు ఇంకప్పుడు. వికారమైన ముఖం పెడతాం, అదొక టైపుగా. ఎందుకంటే సమస్య అట్టుంది. మరి మనిషి స్వభావం ఎలాంటిది? కొన్ని సందర్భాల్లో వికారమైంది ముఖం. ఈ రాజుగారికి ఈయన మాట ధిక్కరిచ్చేసరికి, ఎదిరిచ్చేసరికి, కాదు అనేసరికి ముఖం అంట వికారం అయిపోయింది. అందుకనే రాజుగారికి కోపం వచ్చింది. కాసేపు ముఖం వికారం అయిపోయింది. కోపం వచ్చి, ఎవరక్కడా? ఏంది రాజా, ఈ ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళకి శిక్ష ఏమి? మండుచున్న అగ్నిగుండంలో వేయాలి రాజా. ఒకంత అగ్ని కాదు, 7 అగ్ని పుట్టేయండి, ఇసిరేయండి వాళ్ళన్నాడంట. చూసావా, దానికన్నా భయపడాలిగా. 7 అగ్ని మండిపోతుంది అక్కడ. శరీరం కాలిపోద్ది అక్కడికి పోతే. మంటలో పడకముందే కాలిపోద్ది అక్కడ. కానీ ఈ భక్తులు లేదు. ఎంత రోషం అంటే వీళ్ళకి. అగ్ని గుండములో పడటానికి కూడా సిద్ధపడ్డారు. రాజాజ్ఞను వ్యర్థపరిచినాడు. ఆ నోటి నుంచే మీరు సేవిస్తున్న దేవుడు జీవం కలిగిన వాడనేటట్టు చేశారు. హల్లెలూయా. లోకంలో వీళ్ళకి కలిగిన శ్రమ మొదటిగా ఏంటి? సామాన్యమైన శ్రమ కాదు. ఎలాంటి శ్రమో తెలుసా? జీవనాధారం పోయేది, ప్రాణం పోయేది. ఒక వ్యక్తి ఎక్కువగా పడిపోయేది ఇక్కడే. ఒక వ్యక్తి తలదించుకొని, ఒక వ్యక్తి దుష్టుడి వైపు మళ్ళీ పరిస్థితి ఇదే. ఎందుకంటే ఒకటి ఆర్థికం ఖచ్చితం, 2 ప్రాణం మీదకి వచ్చినప్పుడు తల వంచుతుడు. ఆర్థికంగా ఇబ్బంది కలిగినప్పుడు తల వంచుతుడు. చాలామంది అంటారు, ఆయన నమ్ముకుంటే మాకేమొచ్చింది, వాళ్ళు చూడు బాగున్నారు, వీళ్ళు చూడు. మరి వీళ్ళకి ఎందుకు ఈ పొజిషన్ రాలేదు? నీ పక్షాన నా పక్షాన దేవుడు ఒకటే అంటున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకో. ఎందుకో తెలుసా? నేను లోకాన్ని జయించి ఉన్నా అనగానే వాళ్ళకి దేవుని వాక్యం నిమిత్తము రోషం కలిగి, అలాంటి రోషం ఉండాలి. ఎలాగో తెలుసా? మనం ఎక్కడ చదువుకోవటానికి వెళ్ళినా, ఎక్కడ జాబుకి వెళ్ళినా, ఎక్కడ పనికి వెళ్ళినా దేవుణ్ణి అవమానించే పరిస్థితి వస్తున్నప్పుడు ఇంతటి రోషం కలిగిన వాళ్ళగా ఉండాలి. మొట్టమొదటిగా 3 వ్యక్తులు లోకంలో శ్రమ వచ్చింది, దాన్ని జయించారు. డేరుగా దేవదూత దిగిండంట వాళ్ళ దగ్గరికి. అంటే ఈ సబ్జెక్ట్ వేర్లేదు, తర్వాత చెప్తా. హల్లెలూయా. మొదట వచ్చిన శ్రమ జీవనాధారం, ప్రాణం మీదకొచ్చిన డేరుగా వాళ్ళు నిలబడ్డారు. ఈ అంత్య దినాల్లో అలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఎదిరించే వారిగా ఉండాలి. తర్వాత రెండవది, యోసేపును తన 10 మంది అన్నలో అమ్ముకుంటారు. ఆ ఇస్మాయేలీలు ఐగుప్తు దేశానికి వచ్చి పోతీఫరుకు అమ్ముకుంటారు. ఆ ఇంటిలో కష్టపడి బాధపడి దేవుని కృప ద్వారా ఆ ఇంటి మొత్తానికి విచారణకర్త అవుతాడు. సరే, లైఫ్ బాగుందిలే, లైఫ్ సెటిల్ అయిందిలే, ఆహా ఎట్టోలే, మా అన్నలు అమ్ముకున్నా, అన్యాయం జరిగినా నా జీవితం ఒక స్థితిలో ఉందిలే, రాజుగారి కింద ఉద్యోగం చేసి ఆ ఇంటికే నేను ఒక మెయిన్ స్థానంలో ఉన్నానని సంతోషిస్తూ కాస్తంత కుదుట పడుతుంటే సరిగ్గా చీల్చే సింహం అక్కడ తయారైంది. ఏమైంది నాయన? ఇందాకేమో నెబుకద్నెజరు చీల్స్తున్నాడు వాళ్ళని సింహంలాగా. అంటే ప్రాణము, ఉద్యోగం. ఇక్కడికి వచ్చేసరికి శ్రమ ఏం జరుగుతుందో తెలుసా? ఏ శ్రమ? మంచి రేంజ్లో ఉద్యోగంలో ఉన్నాడో, మంచి స్థానంలో ఉన్నాడో, ఒక పనిలో ఉన్నాడో, అందరూ ఇతనికి సాగిలపడాలి, అందరూ ఇతను నమస్కరించాలా. ఆ ఇంటి యజమానుడు కూడా అతనికి ఎంత ఆస్తి ఉందో కూడా అతనికి తెలియదు, మొత్తం ఇతనికి అప్పగిచ్చినాడో. ఇలా లైఫ్ సాగుతా ఉన్నది అతని జీవితంలో. కానీ ఆ ఇంటిలోనే ఒక శ్రమ, 1 కాదు 2 కాదు, ఎన్ని రోజుల నుంచో వేదన. చూడండి,
ఆదికాండము 39వ అధ్యాయం 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట ఎక్కడైతే పని చేస్తుండో, ఒక స్థానంలో ఉన్నాడో, ఒక రేంజ్లో ఉన్నాడో, ఒక వెలుగుతుండో అక్కడే ఒక శ్రమ ఎదురైంది. అర్థమైందా? ఆత్మీయ జీవితంలో మనము ఒకటి చేసుకొని బ్రతుకుతున్నామే అని కాదు, అట్లా ఏమైనా బ్రతుకుతాయి. పక్షులు కూడా బ్రతుకుతున్నాయి. వాటికి ఇచ్చిన సమయంలో మేతను వెతుక్కొని తిని తమ పిల్లలను పోషించుకుంటున్నాయి. మృగాలు బ్రతుకుతున్నాయి. కానీ మనిషి జీవితంలో ఒక జీవనాధారం ఒక చాట ఉన్నప్పుడు అదే చేసుకోవాలి. కానీ శరీరం మీద దెబ్బ కొడుతుంది, అక్కడ శోధన వస్తుంది, ఆ వ్యక్తికి శ్రమ ప్రతిరోజు వేధిస్తుందంటాం, ప్రతిరోజు బాధ పెడుతుంది, ప్రతిరోజు ఇబ్బంది పెడుతుంది. అక్కడే ఒక స్థానంలో ఉన్నాడు, అక్కడే వేదన, శ్రమ. ఏం చేయాలి ఇప్పుడు? ఈ రెండిటి క్రిటికల్ పరిస్థితి. మొదటేమో జీవనాధారం, ప్రాణము, రెండేమో శరీరం మీద దెబ్బ కొడుతుంది. ఇప్పుడు ఎలా ఉన్నాం? మనం వెళ్ళే ప్రాంతాల్లో, మనం వెళ్ళే జాబుల్లో, మనం వెళ్ళే పనుల్లో, మనం వెళ్ళే ప్రతి చోట, వ్యాపారాలు, ఎక్కడైనా ఒక వ్యక్తి ఏదో ఒకటి చేసే బ్రతకాలిగా. మరి అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ మొదలైతే మన రియాక్షన్, మన యాక్షన్ ఎలా ఉండాలి? ఎంతోమంది రాజీ పడి బ్రతుకుతూ ఉన్నారు, ఎంతోమంది తల ఒగ్గి బ్రతుకుతూ ఉన్నారు. అసలు ఈ శరీరం విలువేంది? ఈ శరీరం ఎవరికి సొంతం? ఈ శరీరం యొక్క గొప్పతనం, ఈ శరీరం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇందులో స్థానం ఎవరికి అనేది కూడా అవగాహన లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఏమిటి పొజిషను? ఆ ఇల్లు పోతిఫరో రాజుగారి దగ్గర ఉద్యోగస్తుడు ఇల్లు. ఎవరు శోధిస్తున్నారు, ఎవరు వేధిస్తున్నారో? అతని భార్య యజమానురాలు పెద్ద తలే వెంటాడుతుంది. పరిస్థితి ఏంది? క్రిటికల్ పొజిషను. ఏం చేయాలి? ఒక్క టీవీ దృశ్యం, ఒక్క సీరియల్ దృశ్యం, ఒక్క సెల్ ఫోన్ దృశ్యం వస్తే పడిపోయి దెమ్మరపోయి పైకి లేగం ఈ రోజులు. ఒక్క మాటకి, ఒక్క చూపికి హృదయం ఎటో పోద్ది, మనసు ఎటో పోద్ది. మరి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా నిలబడాలి, ఎలా నిలదొక్కోవాలి, ఎలా పవిత్రంగా ఉండాలి, ఈ శరీరం ఎవరికే అనే అవగాహన లేకుండా జీవిస్తున్న యవనస్తుడు ఈ కాలంలో ఎంతమందో తెలుసా? అనే భయం లేకుండా జీవిస్తున్న వాళ్ళు ఎంతమందో తెలుసా? సాతానుగాడు ఎలాంటి వాడో? శోధకుడు. అందుకే లోకంలో మీకు శ్రమ కలుగును. ఈ సబ్జెక్టు తెలియదు ఏమంటారు? అప్పుడు యేసోబుని ఏమనాలి జనం? సరే, దేవుడు గురించి తెలియదు, లోకపరంగా ఆలోచిస్తే ఏమనాలి? ఎబ్బో నువ్వు హీరోరా ఏమనాలి? ఇతరులు నీకేమిరా నువ్వు హీరోవి అంటారు. మరి ఇలాంటి పొగడ్తలు, ఇలాంటి వ్యర్థమైన మాటలు యోసేపు లాంటి వాడి ముందు పనికి రావు. సుందరుడంట ఆయన, సుందరుడంట, అందగాడంట. కానీ ఎక్కడ ఉన్నాడో అక్కడే అనుదినము ప్రతిరోజు ఇలా గుచ్చుతూ, వేధిస్తూ, ప్రేరేపిస్తూ ఉంటుంటే నిలదొక్కుని పరిశుద్ధంగా ఉన్నవాడు గొప్పోడు. సాక్ష్యం ఉంటుంది ఆ వ్యక్తి. ఆలోచించు. అరే, నలుగురు స్నేహితులు చెడు చెబితే ప్రేరేపిస్తూ ఉంటే పడిపోతుంటేవి, ఎదుటి వ్యక్తులు ఏదైనా తప్పు చేస్తుంటే చూసి పడిపోతూ ఉంటేవి. లోకంలో ఎలా ఉన్నదో మనం కూడా అలాగనే చేసి, మన పిల్లలు అలాగే చేసి, మన క్రియలు అలాగనే చేసి, వాళ్ళు చేస్తున్నా నేను చేస్తే తప్పేందని ఇలాంటి అనుకుంటా పోతే భక్తిపరుడెవుడు, సామాన్యుడెవుడు ఎలా అర్థమైతే? దేవుడిని శ్రమ వచ్చినప్పుడు ఎదిరించినప్పుడు ఒట్టప్పుడు భక్తి ఎందుకు? ఇంకా ఒట్టప్పుడు పరిశుద్ధత ఏంది, ఒట్టప్పుడు పవిత్రత ఏంది? అప్పుడు కాదు, నిరూపించే టైం బయటపడుద్ది ఒక సమయానికి. ఎంత పరిస్థితి వచ్చిందో తెలుసా ఈ పొజిషన్లో? ఇలాంటి పరిస్థితులు ఒకరోజు ఇంట్లోకి పోతే అమాంతంగా అంతే పట్టుకుందంట షర్టుని. లేఖనంలో అక్కడ రాయబడింది, అతను రియాక్షన్ ఎట్లా ఉంది? 39:13
అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట. చూసావా ఏమంటుంది అక్కడ లేఖనం? ఏ పరిస్థితిలో తప్పించుకుంటున్నారు, ఏ పరిస్థితిలో భయపడుతున్నాడు, ఏ పరిస్థితిలో ఉరుకుతున్నాడో అంటే ఎంత భయం వేస్తా ఉన్నది. పొరుగు స్త్రీ అంటే, పరాయి స్త్రీ అంటే, పరాయి వ్యక్తి అంటే ఎందుకు అట్లా ఉరుకుతా ఉన్నాడో, ఎందుకంత భయపడతా ఉన్నాడో అంటే లేఖనములో ఉన్నదే. భర్త శరీరం భార్యకి, భార్య శరీరం భర్తకి తప్ప ఇంకెవరికి అధికారం లేదు. అది తెలుసు ఆయనకి. హల్లెలూయా. అర్థమైందా? అది ఆయనకి తెలుసు. ఇప్పుడు చెప్పండి ఆలోచన. లోకపరంగా ఏమనాలి అన్నే? అరే శాతకన్నోడు అనాలా లేకపోతే హీరో అనాలా? మరి ఈ కాలంలో జీరో అంటారు, ఈ కాలంలో ఏమంటారు? జీరో. అరే ఇది పనికిరానోడు అంటారు. కానీ దేవుని దృష్టిలో ఆ వ్యక్తి ఎలాంటోడు తెలుసా? పరిశుద్ధుడు. నేను అడుగుతున్నా, నువ్వు ఎంతటి వ్యక్తివైనా, అందంగా ఉన్నా, నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నా, నెలకి ఇదిగో ₹1,000 సంపాదించే ఒక స్థానంలో మేస్త్రిగా ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవటమే జాతగాకపోతే, నీ శరీరాన్ని పవిత్రపరచుకొని, నీ శరీరాన్ని ఎట్లా జాగ్రత్త భద్రపరచుకునే జ్ఞానమే లేకపోతే ఇంకెందుకు మనకి డబ్బు ఎందుకు, ఇళ్ళు ఎందుకు, కార్లు ఎందుకు, బంగళాలు ఎందుకు, స్నేహం ఎందుకు ఇవన్నీ? లేఖనం ఏమంటుందో తెలుసా? 1 దెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె చూసుకో, కామాభిలాషయందు కాక. దేవుని ఎరగని వాళ్ళు ఎలా ఉంటారా? అక్కడ నన్ను పని చేయడానికి వచ్చిన అనుకో, వాళ్ళ మీద సెటైర్లు, వాళ్ళ మీద తప్పుగా మాట్లాడుకోవటాలు, తెలీదు ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో, అజ్ఞానం. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత ఎలా ఉండాలంట? చదువు చూసుకో. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అవి ఎరిగి ఉండుటే తెలుసా? పరిశుద్ధతలో ఎలా కాపాడుకోవాలో, ఘనతలో ఎలా కాపాడుకోవాలో సబ్జెక్టు తెలిసి ఉండటమే దేవుని చిత్తము. అది గుర్తు. అంతేగాని పెద్ద పిహెచ్డీలు చేస్తేనో ఇది కాదు జ్ఞానవంతుడు అంటే. పరిశుద్ధతలో తను తాను కాపాడుకునే ఎరిగే సబ్జెక్ట్ కలిగి ఉంటాడే, అవగాహన కలిగి ఉంటాడే, జాగ్రత్త కలిగి ఉంటాడే, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మనసును పారేసుకోకుండా ఉంటాడే, ఎవరికి పడితే వాళ్ళకి శరీరం అర్పించకుండా ఉంటాడే, ఆ వ్యక్తే పరిశుద్ధుడు. మరి ఈ కాలంలో ఎంత జ్ఞానం ఉన్నది, ఎంత తెలివితేటలు ఉన్నాయి, ఎంత పవిత్రత ఉన్నదే. చాటంత షెల్ ఉంటుంది చేతిలో, ₹1,000 షెల్లు. దేనికి? ఎందుకు? నీ శరీరం ఎక్కడ గాయపడుతుంది, ఎక్కడ అపవిత్రవుతుంది, ఎక్కడ చెడు ఆలోచనలు వస్తున్నాయి, దీన్ని ఎరిగి ఉండి అవి రాకుండా కాపాడుకోవటం దేవుని చిత్తము. ఎరిగి ఉండటం అంటే అవగాహన కలిగి ఉండటం. ఈ అవగాహన ఎక్కడ ఉంటాయి? స్కూల్లో ఉండదు, కాలేజీలో ఉండదు, పనుల దగ్గర చెప్పరు. ఎక్కడ చెబుతారు అంటే యవ్వనస్తులు తమ నడత శుద్ధిపరచుకోవాలి అంటే నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. 119 వచనం. యవ్వనస్తులు దేని చేత చూసుకో. యవ్వనస్తులు తమ నడత దేని చేత శుద్ధిపరచుకుంటారో? నీ వాక్యమును బట్టి, దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. చూసావా? అంటే యోసేపు ఎంత అవగాహన కలిగి ఉన్నాడు ఈ విషయంలో, ఎంత పాండిత్యం కలిగి ఉన్నాడో, ఎంత శక్తి కలిగి ఉన్నాడో, ఎంత భయం కలిగి ఉన్నాడో, ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో, ఆ శరీర విషయంలో, ఆ కోరికల విషయంలో, ఆ ఆశల విషయంలో ఎంత నిగ్రహం కలిగి ఉన్నాడో చూడు. హల్లెలూయా. మరి ఈ వాక్యం మనకు తెలియదు, ఈ వాక్యం మనం చదవం. ఏం చేయాలి చివరికి? పొజిషన్ ఎలా ఉంటుంది అంటే నన్ను కాపాడుకోవటం కూడా నాకు తెలియదు. ఆహారానికి అన్నం ఎందుకు?
ఆకారం ఎందుకు? సబ్జెక్టు తెలిసి ఉండాలి. ఒక పడుచువాడు 30 సంవత్సరాలు ఈడు కలిగిన వాడు, ఒక సుందరుడు ఒక్కడే ఆ ఇంట్లో అందరికి పెద్దగా ఉండి అక్కడే శోధన ఎదిరిస్తుండో, జయిస్తుండో, ఆ శోధన నోరు మూపిస్తుండో. అట్టుండొద్దు మనం ఉండే కాడ, అట్టుండేది అట్లా ఉండొద్దు మనం సంచరించే కాడ, మనం పనులు చేసే కాడ. ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు యోసేపు. హల్లెలూయా. ఇదంతా దేవుడు చూశాడు. పారిపోవటం దేవుడు చూశాడు. అబ్బా, ఏం జాగ్రత్త పరుడు, ఏం పవిత్రుడు, ఎంత భయం కలిగినోడు నా వాక్యం అంటే. శరీర విషయంలో ఇలాంటి వ్యక్తిని ఐగుప్తు దేశం మీద ఒక తలలాగా పెట్టాలనుకున్నాడు దేవుడు. నువ్వు ఉన్న దగ్గర కూడా ఇంత నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఒక స్థానంలో ఖచ్చితంగా పెడతాడు. హల్లెలూయా. మొదట లోకంలో వచ్చిన శ్రమ ఎలాంటిది? ముగ్గురి కంటే జీవనాధారం ప్రాణం, జయించరు. 2 వచ్చిన శ్రమ ఏంటి? లోకంలో జాబు దగ్గర లేకపోతే పని దగ్గర అంటే శరీర విషయంలో వచ్చింది. కానీ జయించాడా? ఓడిపోయాడా? జయించాడు, ఓడిపోయాడా? జయించటం నేర్చుకోవాలి. ఇది 2వది. తర్వాత 3వది. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా. ఎవరి వ్యక్తి? దావీదు. సహస్రాధిపతి అంటే 1000 మందికి అధికారి. దావీదు సౌలు రాజు దగ్గర 1000 మంది మీద అధికారి స్థానంలో జాబు చేసుకుంటుండు. ఆహా, జాబ్ అంటే ఇంకా అర్థమైంది. అందరూ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, గోలు కొట్టాలి. చదువు మార్కులేని తినొచ్చింది, వేల కట్టట్లేదా అంటే నీకు పుట్టినోడు నీ తెలివే కలిగి ఉంటాడు. కానీ ఇంకాడ నుంచి వస్తుంది వాడికి తెలివి? చెప్పు, ఎంత హింసిస్తున్నారండి. ముద్దోళ్ళకు పుట్టినోడు ముద్దోడే. చదువు మార్కులే అంటే వాడు పాపం మార్కులు రాక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటాడు. మా నాయన ఏమంటాడు అని. ఈ జాబు కోసమేగా సింపుల్గా 1000 మందికి అధికారైండు. ఆ పెట్టడం కూడా రాజే పెట్టాడు, సౌలు రాజు. ఎలాంటి వాడు అతను? ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి పని చేసుకొని వస్తూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉంటాడు. కానీ రాజు ఎంత క్రూరుడో తెలుసా? గొలియాతును చంపి ఒక రేంజ్లో ఎదిగాడు. దేశంలో ఇతని పేరు పలికిపోయింది. దేశంలో ఇతను పొగుడుతున్నారో. ఇజ్రాయేలీని గడగడ వణికించిన మహాశూరుడకు గొలియాతుని ఒక్క రాతితో పడగొడతాడు. ఇజ్రాయెల్ దేశంలోంచి వచ్చిన స్త్రీలు గాన ప్రతిగానములతో పాటలు పాడతారు, పొగుడుతురు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని పాటలు పాడితే ఈ మాట సౌలు రాజుకి ఇష్టం లేదు. కనుక అప్పటి వరకు మంచి చూపు కలిగి ఉన్నవాడు సడన్గా చూపుని ఏమని మార్చుకున్నాడో చూడండి. 18:13 మొదటి రాజులు 9 చదవండి. కాబట్టి మొదటి సమూయేలు 18:9. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు. నీకేమైనా అన్యాయం చేసిండా? నిన్నేమైనా కొట్టిండా? నీ యొక్క సీక్రెట్లు ఎవరికైనా చెప్పిండా? ఎందుకు నువ్వు విషపు చూపు నిలుపుతావు? అంటే ఈ వ్యక్తి అలాంటి వాడు. ఎలాంటి వ్యక్తి దగ్గర దావీదు పని చేస్తుందో తెలుసా? ఎదిగితే వారవలేని వాడి దగ్గర, ఒక మంచి పేరున్న తట్టుకోలేనివాడి దగ్గర, ఒక ప్రార్థనలు ఎదుగుతున్నా, భక్తులు ఎదుగుతున్నా ఈ లోకం ఇష్టపడదో. ఈ లోకం ఎప్పుడు ఏదో ఒక సాడీలు చెబుదాం, ఏదో ఒక ముద్ర వేద్దాం, ఏదో ఒకటి పుట్టిద్దాం అనేది చూస్తుంది. జాగ్రత్త. నువ్వు చేస్తున్న దాని దగ్గర కూడా, ఆ పనుల దగ్గర కూడా నువ్వు ఎదుగుతున్నా, ఆర్థికంగా ఎదుగుతున్నా, బలపడుతున్నా, నీకు మంచి పేరు వస్తున్నా, తట్టుకోలేని వాళ్ళు ఉంటారు. ఎవరో కాదు, మనోళ్ళు కూడా ఉంటారు, సొంతోళ్ళే ఉంటారు. అందుకని ఏం పెడదాం, ఏదో చిచ్చు పెడదాం, ఏదో కొంక పెడదాం, ఏదో ఒకటి తగిలిద్దాం, ఏదో ఒకటి అంటిద్దాం అంటారు. ఇలాంటి వాళ్ళు ఓరవలేని వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. ఇలాంటి ఓరవలేని వాళ్ళు ఉంటారో. బాగా చదివినా, మంచి మార్కులు వచ్చినా, ఒక ఉద్యోగం వచ్చినా, ఒక రేంజ్లో ఉన్నా, ఒక తప్పుడు పని చేయకుండా జాగ్రత్త పడుతున్నా ఓర్వలేని వాళ్ళు ఉంటారో.
కాస్తంత చక్కగా కనపడ్డా, కాస్తంత మంచి వస్త్రం వేసుకున్నా, కాస్త మంచి తిండి తిన్నా, కాస్త మంచి ఇంట్లో ఉన్నా, కాస్త మంచి ఫర్నిచర్ కొనుక్కున్నా ఓర్వలేని వాళ్ళు ఉంటారు. ఆర్పే చూపు, విషపు చూపు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. చూసావా దావీదుకి ఎలాంటి శ్రమ కలిగిందో? ఎన్నో వ్యక్తేనా? ఏం 3 టాపిక్లో ఉండండి. ముందు యాడుకో బొమ్మకండి, సీరియల్లో బొమ్మకండి. ఫస్టే 3 ఉన్నారు, తర్వాత 4వ వ్యక్తి చెప్పా, ఇప్పుడు 5వ వ్యక్తి. 3 వ్యక్తులకు వచ్చిన శ్రమ చెప్పా. జీవనాధారం ప్రాణం ఫస్ట్, ఆ తర్వాత శరీరం, ఇప్పుడు ఓర్వలేనోడు ఉన్నాడు పక్కన. ఇప్పుడు మన విషయంలో కూడా ఓర్వలేనోడు ఉంటాడు. ఎదుగుతున్నాం, సరే మీరు ఎదుగుతున్నారు ఆర్థికంగా, దేవుళ్ళో రెండిట్లో ఎదుగుతున్నారు, పిల్లలు ఎదుగుతున్నారు, యవన దశ, నీకు ఇదివరకు పేరు లేదు, ఇదివరకు తాగడో, ఇదివరకు తిరగడో, ఇప్పుడు లేడు బాగున్నాడు అన్న మంచి పేరు ఉంది. కానీ కొందరు ఓర్వలేని వాళ్ళు ఉంటారు. కావాలనే గొడవ, కావాలని అంటించడం, కావాలనే సాడిలో ఏదో ఒకటి పుట్టేస్తారు. ఈ పరిస్థితుల్లో నువ్వు సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. వాళ్ళు 100 అంటారు, ఎన్నన్నా పుట్టిస్తారో, నువ్వు డేరుగా ఉండటం నేర్చుకోవాలి. నువ్వు కృంగిపోకూడదు, నువ్వు మానసికంగా వేదన చెందకూడదు, నువ్వు గుండె పగిలి పోకూడదు. ఈ సిచ్యువేషన్లో చాలామంది ఏం చేస్తారో తెలుసా? తట్టుకోలేరు ఒక మాట అంటే. నేను నిప్పైతే నన్ను ఇంత మాట అన్నాడు. ఇప్పుడు ఒక స్నేహితురాలు ఇంటికి మరొక స్నేహితురాలు వెళ్ళింది ఒకరోజు. స్నేహితులే కాబట్టి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో డబ్బులు కనపడకపోయేసరికి ఈ అమ్మాయి రోషం కలిగిన అమ్మాయి, కనపడకపోయేసరికి వాళ్ళు ఎంత వెతికినా కనపడకపోయేసరికి ఎవరు వచ్చారమ్మా అని అడిగారు కూతుర్ని. ఎవరు రాలా, నా స్నేహితురాలు వచ్చింది. అట్లయితే ఖచ్చితంగా మరి ఈ అమ్మాయిది ఇలా, ఇంట్లో ఎవరిది ఇలా, మరి ఎవరి మీద వస్తుందని మనం? ఆ అమ్మాయి మీద వస్తుంది. పిలిపించారు ఆ అమ్మాయిని. అమ్మా, మా ఇంట్లో డబ్బులు పోయి నువ్వు తీసావా అని అడిగారు. ఆ మాటకి నేను ఇంత నిప్పు అయితే, కొరివి అయితే, మంట అయితే నన్ను ఇంత మాట అంటారని ఇంటికి ఊరేసుకొని చచ్చిపోయింది అమ్మాయి. లోకములో మీకు శ్రమ, ధైర్యం తెచ్చుకొని నిలబడి మాట్లాడి జయించాల. ఆ శ్రమలో ప్రాణం పోతుంది, కొన్ని సందర్భాలు పోకూడదు. ఇప్పుడు నీకు అప్పులేని బాగా ఏం చేస్తావు? తలదేసిపోయి రైలు కింద పెడుతున్నాడు, లేకపోతే ఇంత డబ్బా కొనుక్కొని అచ్చం ఏదో ఇండియాకి స్వాతంత్రం తెస్తున్నట్టు నేను చచ్చిపోతున్నా, నా సావుకు కారణం వాళ్ళే. మళ్ళీ ఇదంతా ఎందుకు? మళ్ళీ బతికుండి జయించకుండా నువ్వు బతికుండేదే ఇబ్బంది పెడతావు, చచ్చిపోయి కూడా వాళ్ళకి మనశ్శాంతి ఎందుకు లేకుండా చేస్తావు? భార్య పిల్లలు ఏం కావాలి? ఇదేదో ఘనకార్యం, అదేదో నిలబడి ఎదిరించో. అయినా మోయలేనని అప్పులు ఎందుకు చేసుకున్నాం మరి అలాంటప్పుడు? మనిషి అజ్ఞానం. దావీదుకు వచ్చిన పరిస్థితి ఏ చూపో తెలుసా? విషపు చూపు. ఇన్ని ఎట్లా చంపాలి, ఎట్లా కాజేయాలి, ఎట్లా ఇన్ని దూరపరచాలి అని ఆలోచిస్తున్నాడు. కానీ అక్కడే ఉండి దాన్ని జయిస్తూ తప్పించుకుంటూ జాగ్రత్త, సుబుద్ధి. ఎంత తెలివి కలిగినాడు అనుకున్నావు దావీదు. మనం కూడా అంతే. ఎక్కడికి వెళ్ళినా పవిత్రంగా ఉన్నప్పుడు కొందరు ఓర్వలేనోళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మన పేరు రాకూడదు, మనం బాగా కనపడకూడదు, ఒక రేంజ్లో ఉండకూడదు. పెళ్లి కూతురు సంబంధాలకి పోతే అమ్మా నిజంగా PhD చేసేవాళ్ళు ఎవరైనా కానీ పుట్టక దేవుడు పుట్టిస్తేనే పుట్టేది. ఇక వీళ్ళ పెట్టే వంకలు ఎలాగుంటుంది? అమ్మాయి కళ్ళిందా, నడకిందా, అలా పెదాలే దూడ పెదల్లాగా ఉండేది అమ్మాయి, ముక్కేంది సట్టి ముక్కు అయిపోయింది అమ్మాయి. ఓ అమ్మో, ఇలాంటి వాళ్ళు ఉంటే పెళ్ళిళ్ళు అయితాయా? అయితే ఎలాంటి కావు. దేవుడు నరుని ముఖం లక్ష్య పెట్టరు. మీకు కూడా వివాహాలైనగా మిమ్మల్ని కూడా అంతే వంక పెట్టి ఉంటారు పాపం. దేవుడు ఆత్మీయులు ఎలా చూస్తారో తెలుసా? హృదయాన్ని చూస్తారు. మంచి సాక్ష్యం ఉందా, వెరీ గుడ్, మంచి సుబుద్ధి, అదే చూస్తారు. మిగిలిన వాళ్ళు అన్నీ చూస్తూ ఉంటారు. దావీదు ఎలాంటివాడో తెలుసా? యజమానుడు, ఉద్యోగం ఇచ్చిన ఆయన, సహస్రాధిపతిని చేసిన ఆయన ఎలాంటి వాడో తెలుసా? అబ్బో, ఈడు తక్కువ సమయంలో ఎక్కువ ఎదిగాడు, 4 రాళ్ళు నెలకేసుకున్నాడు, శాలరీ ఎక్కువ అవుతుంది. బా ఏం చేయాలా, నేను ఇన్ని రోజుల నుంచి చేస్తుంటే నా శాలరీ పెరగట్లా.
అమ్మో ఏసీ కూడా పెట్టించింది, ఇంకా నేనేం చేశాను? అరే ఈయన అర్జెంటుగా డౌన్ చేయాలి. నిజంగా ఒక పిల్లాడు బాగా చదువుతున్నాడని ఇంకొక పిల్లాడు, ఇద్దరు స్కూల్లో ఇద్దరు క్లవర్లో, ఒక పిల్లాడు బాగా చదువుతున్నాడు, మరొక పిల్లాడు వాడికన్నా బాగా చదువుతున్నాడు. వాడేం పేదోడు, వీళ్ళేమో ధనవంతులు. ఈ తల్లి ఏం చేసిందంటే మా అబ్బాయే ఫస్ట్ రావాలి, వాడు ఫస్ట్ రాకూడదని ఈ స్నేహితుడి చేత కూల్ డ్రింకులో విషయం కలిపి వాడికి ఇప్పించిందమ్మా. చాలా జరిగినాయి ఇలాంటి. మనిషి చూడు, ఒక వ్యక్తి ఎదిగితే ఓర్చుకోలేని వాళ్ళు మన మధ్య మన చుట్టే ఉంటారు. వాళ్ళ చూపెట్ట అదొక రకంగా ఉంటుంది. కాస్తంత ముక్కు ముఖం బాగున్నా ఓర్చుకోని వాళ్ళు ఉంటారు. ఇలాంటి భయంకరుల మధ్య పని చేస్తున్నాడు ఎవరో? దావీదు. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నా అంటే, మనం లోకంలో ఉన్నాం, వెళ్ళిన ప్రతి చోట ఇదిగో ఇలాంటి ఎదురవుతాయి. ఒక్కొక్కటి చెబుతున్నా. వెళ్ళిన ప్రతి చోట జీవనాధారమైన శ్రమ వస్తుంది, ప్రాణం మీద కన్నా వస్తుంది, శరీరం దాకన్నా వస్తుంది. అంతేకాదు ఎదుగుతుంటే ఓర్వలేని సాడీలు చెప్పి పుర్లు పెట్టే దాకా వస్తుంది. ఏం చేయకపోయినా ఇలా చేశారు మీ పిల్లలు, ఇలా చేశారు మీ పిల్లలు, అక్కడ ఉన్నారు, ఏదో ఒకటి. ఈ పొజిషన్ వచ్చినప్పుడు మనం భయపడకూడదు. ఎందుకో తెలుసా? మనం తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూసేవాడు. హల్లెలూయా. సుబుద్ధి కలిగి తప్పించుకుంటానంట, జాగ్రత్తతో తప్పించుకుంటానంట. అందుకే సుబుద్ధి, జ్ఞానము, తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి సంపాదించిండు దావీదు ఈ పొజిషన్లో అంటే? ఎక్కడి నుంచో సంపాదించాలా? దేవుని వాక్యం, ధర్మశాస్త్రం ధ్యానించినప్పుడు ఎవరికి లేనంత జ్ఞానం వచ్చిందంట ఆయనకే. చూడండి 119 కీర్తన 99 చూడండి, అందరూ చూడండి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున, చూసుకో ఆ పాయింట్ చూసుకో, నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం. హల్లెలూయా. సామాన్యమైన మాట కాదు. అంటే నీ వాక్యాన్ని నేను రోజు చదివి ధ్యానం చేస్తున్నా, ఆలోచిస్తా ఉన్నా. ఇలా ఆలోచిస్తూ ఉంటుంటే బోధించే వాళ్ళందరికన్నా, స్పీకర్ల కన్నా, టీచర్ల కన్నా, అందరికన్నా నాకే విశేషమైన జ్ఞానం ఉందని చెప్పుకుంటున్నాడు. అందుకే వాక్యం చదవండి, వినండి. వాక్యం దగ్గర మీ మొఖాలు పెట్టండి, అది చూడండి ఏం చెప్తున్నాము. చదువు రాకపోతే వినటం అలవాటు చేసుకోండి. ఇదే రేపు మనల్ని కాపాడేది, ఇదే జ్ఞానం ఇచ్చేది. నిజంగా ఇలాంటి క్రిటికల్ పరిస్థితులు మనకు వస్తే ఎలా తప్పించుకోవాలో వాళ్ళకి తెలిసింది, మరి మనకెందుకు తెలియట్లా? ఇరుక్కుంటున్నాం అంటే ఎందుకు? అర్థం ఏంటి? జ్ఞానం లేదు. దావీదుకు ఉందంట. నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం భలే ఉందంట ఆయన జ్ఞానం దావీదుకే. చూసుకో, ఓర్వలేని వాడి దగ్గర పని చేస్తుండో, ఇలాంటి వ్యక్తి దగ్గర ఉంటా ఉన్నాడు. కానీ ఏ రోజు వాళ్ళలో కలవడో, వాళ్ళతో ఏకీభవించడో, వాళ్ళలాగా ప్రవర్తించడో, ఇతని పని ఇతను సుబుద్ధి కలిగి చేస్తాడో, మళ్ళీ నన్ను అంటనేయడో, యేసోబు అలాగనే ఉంటాడో, షడ్రకు మేషకు అలాగనే ఉంటారో. ఇదిగో ఈ యొక్క ఎవరో దావీదు కూడా అలాగనే ఉంటాడు. అంటే వీళ్ళు ఎవరి దగ్గర పని చేస్తున్నారు? చీల్చే సింహాల లాంటి వాళ్ళ దగ్గర పరిచయం చేస్తున్నారు, మృగాళ్ళ లాంటి వాళ్ళ దగ్గర. కానీ ఎక్కడా కూడా వాళ్ళ పాపంలో చేయి వేయరు, కలవరు, ఏకీభవించరు. 4 రోజులు 4 స్నేహితులు ఎమ్మడి తిరిగినంటే 5వ రోజు వాళ్ళతో పాటు బాటిల్ పట్టుకొని సిట్టింగ్ వేస్తుండే. ఇక నాలాంటి వాడు ఏం చేయాలంటే ఫస్ట్ ఏమో నేనేమో టచింగ్ తింటానని పోయి 5వ రోజు నేను కూడా తాగుతా. ఇక నాకు అలవాటు చేసింది అదే. మళ్ళీ లేదు, తప్పించుకున్న ప్లాన్ కూడా ఎత్తున్న వాడు. మాయ తెలివితేటలు ఇవన్నీ. అవి ఒక్కసారి నోట్లు వేసుకోరు, మందు అవసరం రాదా అంటాడు. అరే ఎవడు నేర్పిండ్రు అయ్యే? ఈ జ్ఞానం ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఎక్కడ ఉంటుంది? రోడ్డు బయటకు, ఇంటి బయటకు పోతే చాలు. ప్రతి సందు దగ్గర అది, ప్రతి సందు దగ్గర పొచ్చి ఉంటుంది. ఉచితంగానే నేర్పించింది, డబ్బు ఖర్చు లేదు, ఏ ఖర్చు లేదు. ఇది ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే నేర్పుతారు. ఎట్లా తాగాలో నేర్పుతారు, ఎట్లా తప్పించుకోవాలో నేర్పుతారు, ఎటు పోవాలో నేర్పుతారు, మొత్తం నేర్పుతాడు వాడు. పిల్లల్ని వదిలేసి అట్లా కనుక రోడ్ల మీద వదిలేసినాం అనుకో, ఇదిగో ఇలాంటిగా తయారవుతారు. ఇక అందుకే జాగ్రత్త, కేర్ తీసుకోవాలా. దావీదు చూడు తప్పించుకుంటుండో, వాళ్ళు ఎన్నాను అనుకుంటారులే, వాళ్ళు ఎంత విషయం ఎన్న సాడీలు చెప్పుకుంటారులే, నేనే కురింగిపోను, నా దేవుడు నాకు తోడుకున్నాడు.
నేను తప్పు చేస్తున్నాను, నేను జాగ్రత్త చేస్తున్నాను, నా దేవుడికి తెలుసు అన్నంత ధైర్యంగా ఉన్నాడు. దావీదుని దినదినం వర్తిల్ల చేస్తున్నాడు. అంతేకాదు ఆ విరోధి ఎప్పుడు ఇతను కాజేయాలని చూసేవాడు, ఓరవలేనివాడు, ఎన్నిసార్లు దావీదుని పట్టుకోవాలనుకున్నా ఒక్కసారి కూడా దేవుడు అతని చేతికి అప్పగించలేదంట దావీదుని. హల్లెలూయా. 5వ శ్రమ ఏంటిది? ఓర్వలేని తత్వం. వాళ్ళ గురించి భయపడొద్దు, వాళ్ళు వారవలేరు. పాస్టర్ గారు వాళ్ళు వారవలేరు, ఎటు చూశారు అన్న వరకల. వాళ్ళు వారవలేకపోయారు, ఎటు చూశారో జ్వరం, పోయిన పని సక్సెస్ కాలని భయపడారు. చాలామంది అలానే ఉంటారు. అదిగో ఆ సూపు చూడు, ఏ సూపు చూసిందో అప్పటి నుంచి నాకు మనసు బాగలా. కొంతమంది అంటారు ఈ పేరుతో పిలిస్తే నాకు కలిసి రావట్లా, ఈ పేరుతో పిలిచిన కానించి నాకే ఒక విధంగా ఉంది, బాధగా ఉంది. నాయనా, జ్ఞానం కలిగిన వాడిని ఎవడూ ఢీ కొట్టలేడు. ఎందుకంటే వాక్యమే దేవుడే ఎక్కడికి వెళ్ళినా ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని పో, ఢీ కొట్టగలిగిన వాడు ఎవడో లేడు. ఇప్పుడు 5 వ్యక్తులు శ్రమలో నిలిచి గెలిచి అలా నిలబడి సాక్ష్యం చెబుతున్నారు. 6వది మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాని పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు బహు ఇతడు ఎవరి దగ్గర ఉన్నాడంటే చదవబడిన లేఖన భాగంలో అహాబు దగ్గర ఏం చేస్తుండో? గృహ నిర్వాహకుడు అంటే ఆ ఇంటి మొత్తాన్ని చూసుకునేవాడు. భోజనమైనా ఏదైనా ఆ ఇంట్లో పని మొత్తం ఇతను అధికారిగా ఉంటాడు, చేపించేవాడు. అహాబు దగ్గర పని చేస్తున్న వ్యక్తి ఈ ఓబద్య. అవునా? అలాంటి వ్యక్తి. మరి అహాబు ఇంట్లో పని చేస్తుండగా జాబేగా బాగా బతకొచ్చుగా పాస్టర్ గారు, ఏ దానికే జాబరో అది అని కొంతమంది మనకు అనుకుంటాం. పాపం వాళ్ళకున్న తిప్పలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకున్న బాధలు వాళ్ళకు ఉంటాయి. నీకేమయ్యా అంటారులే కానీ ఎవరు బరువు మోస్తే వాళ్ళకే కదా తెలిసేది. ఏ ఇల్లు అనుకున్నావు అదే? అహాబు రాజు గారి భార్య ఎవరో? యెజబెలు. ఏమో గారికి ఎవరంటే గిట్టదో చూడు. 18:13 యెజబెలు యెహోవా ప్రవక్తలను ఎవరిని చంపుతుంది? యెజబెలు యెహోవా ప్రవక్తలను పిట్టల నరికినట్టు నరుగుతుందంట, కాల్ చేస్తుందంట వాళ్ళని. అంటే ఏమ భర్త ఎవరో? ఓబద్య జాబు చేసేది ఎక్కడ? ఆ ఇంట్లోగా. చండ శాసనరాలు ఉంది ఆ ఇంట్లో. అంటే ఏసయా అంటే సంపుద్ది, ఏమి లేదు ఇంకంతే. యెహోవా అంటే సంపుద్ది, గిట్టదో. అలాంటి వాళ్ళ దగ్గర జాబు చేస్తున్నాడు, అలాంటి వాళ్ళ దగ్గర పని చేస్తుండో, అలాంటి వాళ్ళ దగ్గర ఉంటా ఉన్నాడో. ఆ రోజుల్లో ఈ యెజబెలు యెహోవా ప్రవక్తలు ఎంతోమందిని చంపింది. కానీ ఒక 100 మంది బాధ్యత ఈయన చేతిలో పెట్టాడు దేవుడు. అయ్యా, నీవు అహాబు ఇంట్లోనే పని చేయాలి, కానీ ఆ వచ్చే డబ్బుతో, ఆ వచ్చే శాలరీతో ఇదిగో నా ప్రవక్తలు 100 మంది ఉన్నారు, ఒక్కొక్కళ్ళని 2 గృహాల్లో దాచిపెట్టి పోషించో అన్న బాధ్యత ఈయన మీద పెట్టాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఏ మాత్రము ఈ విషయం లీక్ అయిందా? యెజబెలు ఏం చేస్తుంది? కంటి చూపుతోనే చంపుద్ది. కంటి చూపేక కత్తి కూడా అవసరంలా. ఎందుకంటే భర్తను ఏమంటుందో తెలుసా? లేసి అన్నం తినో అంటది. అనగానే అమ్మో కోపం వస్తే కొట్టుద్దని లేచి అన్నం తింటాడు ఆయన. ఆ టైపు. ఆడవలిగితే మగాన బతిలాడి పెట్టాలి, కానీ ఆడగాదు. ఆ ఇంట్లో రివర్స్ అన్నమాట. ఏనే మూతి ముడుచుకొని అలుగుతుడు. వచ్చుద్ది, ఎవడురా నువ్వు, రాజు కదా లే అంటది. ఎక్కడున్నాడు ఈ ఓబద్య?
యెజెబెల్ ఇంట్లో ఉన్నాడు. యెజెబెలు భక్తులంటే ఇష్టం ఉండదు, యెజెబెల్కి ప్రార్థన పరులంటే ఇష్టం ఉండదు, యెజెబెల్కి దేవుడు అంటే ఇష్టం ఉండదు, యెహోవా సేవకులంటే ఇష్టం ఉండదు. అలాంటి వాతావరణంలో, అలాంటి పాప సంబంధమైన వాటి దగ్గర ఇతడు పని చేస్తూ ఉన్నాడు. ఆ వచ్చిన డబ్బులతో, ఆ శాలరీలో ఎవరు ఖర్చు పెట్టి పోషిస్తున్నా అంటే 50 మందిని 100 మందిని 2 గృహాల్లో అహాబుకి తెలియకుండా, యెజెబెలుకు తెలియకుండా పోషిస్తా ఉన్నాడు. ఇది ఇప్పుడు ఎంత భయంకరమైన పనో చూడు, ఎంత భయంకరమైన పరిచర్య చూడు, ఎంత భయంకరమైన సిచ్యువేషనో చూడు. ఇటు జాబు, అటు దేవుని పని. అధికారులకు తెలిసిందా, నాయకులకు తెలిసిందా, ఏం చేయాలా? ఏమంటారు? పరిస్థితి ఏంటి? ఆలోచించు. మనల్ని కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది దేవుని పాట పెట్టినా అంగీకరించరు. కొంతమంది క్రిస్టియన్ అంటే ఇష్టపడరు, మందిరానికి పోతానంటే ఇష్టపడరు, కొంచెం అదొకలాగా చూస్తారు. యెజెబెల్ టైప్ అన్నమాట. నువ్వు ఎక్కడికి, అలాంటి వాళ్ళకి పనులు లేరు, అలాంటి వాళ్ళకి జాబులు లేరు, అలాంటి వాళ్ళకి పనులకు పిలవరు. ఏ పొజిషన్ చూడు, ఇప్పుడు ఆయన ఉన్న పొజిషను తెలిసింది అంటే చంపుద్ది. కానీ ఇతను ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు అతని మీద పెట్టిన బాధ్యత, భారము నెరవేర్చాలంటే అక్కడే పని చేస్తున్నాడు, అక్కడే జీతం తీసుకుంటున్నాడు, ఆ జీతముతోనే వాళ్ళని పోషిస్తున్నాడు. సామాన్యమైన పరిస్థితి అంటవా? రాజుగారికి తెలియకుండా సీక్రెట్ ఉంటుందా? రాజుగారికి ఎంత రహస్యాలనే తెలుస్తాయి. కానీ ఇతని మీద పెట్టిన పరిచర్య ఎలాంటిదో తెలుసా? ఇతని మీద పెట్టిన బాధ్యత మన మీద కూడా ఏం పెట్టాడు తెలుసా? దేవుడు బాధ్యత, నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని నమ్మకంగా చేయి, జాగ్రత్తగా చేయి. వాళ్ళలో పాలు పంపులు పొందుకోవద్దు. యెజెబెల్ ఆడ మనిషి, అహాబు మగ మనిషి, వాళ్ళతో కలవద్దు. యెహోవా ప్రవక్తలను చంపే విషయంలో, వాళ్ళ దూషించే విషయంలో, అవమానించే విషయంలో ఇదిగో నువ్వు కలుసుకోవద్దు, వాళ్ళతో ఉండవద్దు. యజమానుడు కదా మందు తెమ్మంటే తెచ్చావు, యజమానుడే కదా సరదాగా ఒకరిని చంపుదాం రారా పోయావు. చాలామంది చేస్తారు ఇట్లా. యజమానుడు ఏ జీవితం చేస్తారో. ఎప్పుడన్నా ఎవరన్నా సిగరెట్లు తెమ్మన్నారు అనుకో, పోమాకండి. పిల్లలే కాదని పాన్పరాకలు పోతే తెమ్మన్నారు అనుకో, పోమాకండి. పిల్లలేగా అక్కడ పోయి మందు తీస్తారంటే పోమాకండి. ఆ తత్వం మంచిది కాదు. వాళ్ళు మన చేత ఏం మోపిస్తున్నారు అనుకున్నావు? చెడి. చూడు, అహాబు దగ్గర జీతం తీసుకుంటాడు, కానీ అహాబులో కలవడ్డం, యెజెబెలుతో కలవడ్డం. ఏం చేస్తున్నాడు? దీన్ని జాగ్రత్త చేస్తూ ఉన్నాడు. ఇతను కాపాడుకోవాలా, వాళ్ళని కాపాడాలా, వీళ్ళకి తెలియకూడదు. అంటే ఈ సిచ్యువేషన్లో ఎంత శ్రమ వచ్చి పడి ఉంటుంది ఆయనకి, ఎంత వేదన వచ్చి ఉంటుంది ఆయనకి. మన మీద కూడా పరిచర్య భారం పెట్టాడు అనుకో. నీకు కలిగిన పరిచర్య అంటే నీకు కలిగిన పని ఎక్కడైనా నువ్వు జాగ్రత్త చేసుకొని, ఇదిగో నీకు వచ్చిన దానిలో, అనగా ఏ పని అయితే నీకు నేర్పించినో దాన్ని చేస్తూ ఉండాలి. నువ్వు దాన్ని జాగ్రత్త పడే జ్ఞానం సంపాదించాలి. ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుడు ఎప్పటి వరకు నీకు అది పెట్టాడు అప్పటి వరకు నువ్వు చెయ్యాలి. అంతేగాని 6 దినములు పని చేసుకుని 7వ దినమున జల్సా చేయమని దేవుడు చెప్పాలా? 7వ దినమున నా పని, నా పరిచర్య. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు అహాబు? సిచ్యువేషన్ చూడు ఎట్లా ఉంది. దేవుని బిడ్డలు కాపాడుతున్నాడు, కాపాడే పని పెట్టాడు. ఇప్పుడు అక్కడ పని చేయాలా, అక్కడ నుంచి దేశ రావాలా. ఒక్కసారి కనుక ఎంక్వైరీ మొదలు పెడితే వీడు ఎక్కడికి పోతున్నాడు, ఎవరిని పోషిస్తున్నాడు, ఎంక్వైరీ మొదలు పెడితే ఏమయ్యేది? ప్రాణాలు పోతాయిగా. వాళ్ళేమో అంత భయంకరమైన శ్రమల్లో పనులు చేసుకుంటున్నారు, దేవుడు నియమించింది చేస్తున్నారు, పవిత్రతను కాపాడుకుంటున్నారు, జాగ్రత్తగా ఉంటున్నారు. మనకు అన్ని శ్రమలు లేవుగా, మనకంత సిచ్యువేషన్లు ఉన్నాయా? అయినా మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? అయినా మనం వాక్యం చదివే విషయంలో, పాటల విషయంలో, పరిచయ విషయంలో ఎందుకు ఎదగలేకపోతున్నాం? ఇంకా ఎందుకు వెనకబడి ఉన్నాం అంటే ఈ వాక్యము యొక్క విలువ, వివరణ మనకు అర్థం కాలేదా? వాక్యం తెలిస్తేనే కదా ఎక్కడెక్కడ ఎలా ఉండాలో అర్థమయ్యేది. 4వదిగా ఇతనికి వచ్చిన శ్రమ ఏంటనుకున్నావు? 6వదిగా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, ఏం చేసి వస్తున్నావు అంటే సమాధానం తెలివిగా చెబుతున్నాడు. అంటే ఈ జ్ఞానం ఎలాంటి జ్ఞానమో తెలుసా?
అక్కడే ఉంటా ఉన్నాడు, అక్కడే పనిచేస్తూ ఉన్నాడు, వాళ్ళ తప్పుల్లో కలవడు, కానీ ఇటు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళొచ్చావు, ఎటు వెళ్ళావు, ఏం చేస్తున్నావు అన్నది మాత్రం వీళ్ళ దగ్గర తెలివిగా సమాధానము చెబుతూ ఉన్నాడు, తెలివిగా మాట్లాడుతూ ఉన్నాడు, జ్ఞానయుక్తంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ డౌట్ వచ్చినా, ఒకవేళ వాళ్ళకి అనుమానం వచ్చినా వాళ్ళకి చెప్పుకునే సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఒక మాట గనక కరెక్ట్గా మాట్లాడకపోతే బైబిల్ గ్రంథంలో ప్రాణం పోయింది ఒక వ్యక్తికి. ఒక్క మాట సరిగ్గా పలకనందుకు పోయింది ప్రాణం. మాట సరిగ్గా ఉండాల. ఎక్కడ ఎలాంటివి చెప్పాలా అమ్మా? ఇప్పుడు కొంతమంది ఏమంటారు, నేను అబద్ధం ఆడను పాస్టర్ గారు అంటారు. సరే, నువ్వు అబద్ధం ఆడవుగా, ఆడవు, సరే. నేను ఒక సిచ్యువేషన్ చెబుతా, ఆ సమయంలో అబద్ధం ఆడాలో నిజం చెప్పాలో మీరే చెప్పండి. ఒక సిస్టర్ హాస్పిటల్లో కన్నది. కనగానే ఆ బిడ్డని, ఆ బేబీని డాక్టర్ గారి దగ్గరకు తీసుకొస్తే ఈ అబ్బాయికి గుండెలో బెజ్జ ఉంది అన్నాడు. ఇమీడియట్లీగా ఐసీయూలో పెట్టాలి అన్నారు. చిన్నపిల్లాడు కదా అని ఆ బిడ్డని ఐసీయూలో పెట్టారు. ఇప్పుడు తల్లి స్పృహ వచ్చి నా బిడ్డ ఏడి అంటే ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్పాలి ఇప్పుడు? ఎందుకు చెబుతూ అబద్ధం ఆడొచ్చా? ఆడొచ్చా? ఆడొచ్చా, ఆడకూడదా? మరి ఈడ నిజం చెప్పు. సాతానుగాడు ఇలాగనే మనం మోసం చేస్తాడు. సాతానుగాడు ఇలాగనే మనల్ని కృంగదీస్తాడు. ఏం చేయాలో కొంతమందికి ఈ సిచ్యువేషన్లో అర్థం కాదు. నిజం చెప్పినవా ఏడవకూడదు. ఆపరేషన్ చేసిన మనిషి కుట్లు పగిలిపోతాయి, ప్రాణాలకి ప్రమాదం. మరి ఏం చేయాలి ఈ సిచ్యువేషన్లో? ఒక ప్రాణాన్ని కాపాడటానికి వివేకాన్ని ఉపయోగించు. దాన్ని వివేకం అంటారు, అబద్ధం అనరు. నువ్వు మాట్లాడేది ఒక వ్యక్తికి క్షేమం, ఒక వ్యక్తి ప్రాణం కాపాడబడుద్ది అంటే అప్పుడు మాట్లాడో. 10 మంది ఒక వ్యక్తిని చంపడానికి వస్తుంటే ఆ వ్యక్తి వచ్చి గబిక్కిన మన ఇంట్లోనే దాక్కున్నాడు. ఎక్కడ వాడో? అయ్యా ఇడుగుడు ఈడే సంపుత్రు వచ్చి ఏం చేయాలి అప్పుడు? రాహబు వేసి ఏం చేసింది చెప్పరింది. నీ ఇంటికి వచ్చారంటగా వేగులు వారిద్దరు, చెప్పు అన్నారు కత్తి పట్టుకొని. వామ్మో, నాకెందుకులే వాళ్ళు సత్య సావని అన్నదా? మనుషులు ఇప్పుడే ఇటు పోయారు, ఇప్పుడే. మీరు గనక లేటు చేయకుండా, ఆలస్యం చేయకుండా ఉరికారా వాళ్ళని పట్టుకుంటారు అనేసరికి వాళ్ళకే లేదు, ఇప్పుడే అట్లా పోయినట్టు చెప్పిందామా. ఆ మాటకి వాళ్ళు గబ్బా పోయారు. వాళ్ళు ఏం లేదు, వాళ్ళు అడిగిపోయారు కాబట్టి, అయ్యా వాళ్ళు అడిగిపోయారు కానీ మీరు ఇటు తప్పించుకొని పోండి అన్నది. సమాధానం చెబుతుంటే ఒక వ్యక్తి రక్షించబడాలి, ఒక వ్యక్తి కాపాడబడాలి. ఇదే సిచ్యువేషన్ మనకే వస్తుంది. ఇదే సిచ్యువేషను, ఇదే పొజిషన్ మనకే వస్తుంది. ఏంటి? ఇద్దరు వ్యక్తుల దగ్గర రాయబడాలని నడిపే విషయంలో స్నేహితురాలుగా సాయం చేయరాదు అంటే ఏం చేస్తాం? నీకోసం ప్రాణమైనా నీకెందుకు లేచిపోండి, నేను చూసుకుంటా, కథ నేను నడిపిస్తా అంటున్నారు. మరి ఏం చేస్తాం? మరి నేను చూసుకుంటాగా కథ. ఏంద్రా నువ్వు చూసుకునేది అన్నప్పుడు ఏం చేయాలంటే తప్పు కదా. ఒక ఆత్మని సేవ్ చేయటం, ఒక వ్యక్తిని జాగ్రత్త చేయటం. మీ అమ్మ మీ నాన్న కష్టపడి నేను చదివించి నేను జాగ్రత్త చేసి రక్తం కార్చేటట్టు పని చేసి నిన్ను ఒక స్థితిలో పెట్టాలని ఆశపడుతుంటే నువ్వు చేసే పనికి మాలిన ఇవ్యా తప్పు కాదు. గాయం చేసే స్నేహితుడు మేలు చేస్తాడు. ఇక్కడ ఉపయోగించు నీ జ్ఞానాన్ని, ఇక్కడ నీ తెలివి నీ జ్ఞానము. ఒక వ్యక్తి కాపాడబడాలి, ఒక వ్యక్తి పాపం నుంచి రావాలి, ఒక వ్యక్తి పాపం చేయాలన్న ఆలోచన మానాలి. అది ఉపయోగించో. ఎన్ని సంవత్సరాల మందిరానికి వస్తున్నా ఈ జ్ఞానం లేకుండా పాత వ్యక్తిగానే ఉంటే మనం చూసి నలుగురు చెడిపోతుంటే, మన జ్ఞానము ఒక వ్యక్తిని కాపాడబడేటట్టు చేయటంలా. యేసుక్రీస్తు వారు ప్రాణం ఇచ్చింది ఎందుకు? ఒక వ్యక్తి క్షేమం కోసం ప్రాణమే ఇచ్చిండు. మరి ఒక వ్యక్తి అమ్మో నా చెడ్డ ప్రవర్తన ద్వారా ఒక వ్యక్తి పాడు కాకూడదు, నేను జాగ్రత్తగా ఉండి వాడిని మళ్ళించాలన్న ఆలోచన కలిగిన వాడు ఈ ఓబద్య. లోకం చెప్పుద్ది ఇటు తిరుగుదాంరా, అటు పోదాంరా అని ఆకర్షించుద్ది, ఇలా చేద్దాంరా అని చెప్పుద్ది, ఇలా నడుపు అంటది. ఏం చేయాలి అంటే, ఇదిగో నేను ఇలా చేస్తే నీ జీవితం నాశనం అయింది, నీ జీవితం పాడైపోయింది, నీ చదువు, నీ ఆరోగ్యము, నీ పరువు ప్రతిష్టతలో పోతాయి.
ఈ నాకొద్దు అని బుద్ధి చెబితే ఆ వ్యక్తిని కాపాడిన వాళ్ళం అవుతాం, ఆ వ్యక్తిని జాగ్రత్త చేసిన వాళ్ళం అవుతాం. ఈ ఉపాధ్యాయ అలాంటి జ్ఞానం కలిగిన వాడే. అలా కాకుండా ఏం చేయాలో తెలుసా? ముక్కు సూటిగా సమాధానం చెప్పుకుంటా పోయిను అనుకో, రాహాబు ఆ ఇద్దరిని చంపేసేదే. అర్థమైందా? అవి నేర్పించండి. బయటికి పోతే చాలు. అరే బయటికి పోతే చాలు. ఎవరో ఒక స్నేహితుడు వస్తుండే, ఏదో ఒకటి నేర్పిస్తుండే. మనకు ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలి? తప్పు ప్రేరేపించాడు అనుకో, ఇది చేస్తే ఈ నష్టం వస్తుంది, ఇది చేయకూడదు అని మనం వాళ్ళకు బుద్ధి చెప్పి ఇటువైపు మళ్ళించాలి. అది ఒక వ్యక్తిని సేవ్ చేయటం, ఒక వ్యక్తి ప్రాణాన్ని, ఒక వ్యక్తి ఆత్మని, ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడి నిలబెట్టి రక్షించే జ్ఞానం ఈ తరంలో కలిగి ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. అంతేగాని ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఎక్కడ, ఇంట్లో విషయాలు ఆ ఇంట్లో విషయాలు ఇది చెప్పటానికి కాదు. ఉపధ్యక్షుడు ఎంత తెలివిగా చేస్తున్నాడో పరిచర్యలో కూడా అంతే నువ్వు చేయాల్సిందే. వ్యర్థమైనవి కాదు, నువ్వు పట్టించుకోవాల్సిందే. అహాబు ఏది చేస్తే నీకెందుకో? అహాబుతో లోకం ఏదైనా చేస్తుంది, లోకం ఏదైనా ప్రేరేపిస్తుంది, ఎవరినైనా సంపుద్ది, ఎవరినైనా నాశనం చేస్తుంది. నీకెందుకు? మంచి తీసుకో, నీ పని నువ్వు చేసుకో. బైబిల్ చదవట్లేదా? ప్రార్థన చేయట్లేదా? నీది ఏమైపోయింది? అక్కడ బాగానే మురికైపోయిందా? ఇక్కడ బాగానే ఉండి అక్కడ పోయి మురికి అంటించుకుంటావా? వీళ్ళు అలా ఉన్నారా? ఆ శోధనలో నిలబడలేదా? జ్ఞానాన్ని ఉపయోగించలేదా? తప్పించుకోలేదా? పరిచయం చేయలేదా? మరలా అక్కడే ఉండలేదా? వీళ్ళందరూ ఇలా ఉంటుంటే ఈ వాక్యం అయిపోయిన తర్వాత మెట్టు దిగితే చాలు రవి పాస్టర్ గారు గొంతు చించుకొని ఏం చెప్పిండమ్మా? ఏం చెప్పిండు? మొగిలి రేకులు అడ్డం పెట్టింది. ఆ రేకు దెబ్బకి చెప్పింది మొత్తం ఎడిపోయిందో మా. మెట్టు దిగ్గానే అరిసి నేను చెప్పింది ఏమైంది? ఏడిపోయిందో. తెల్లారి అడుగుతా ఏం చెప్పా? ఏం చెప్పినావు కానీ ఏం గుడ్లు, ఏం జనం, ఏం అరిసిను, ఏం మైకు పట్టు. చెప్పేది చెప్పు. వాక్యం పట్టుకొని పోవాలా, జ్ఞానం కావద్దు. మరి ఇప్పుడు మనల్ని వచ్చి ఎవరో ఒకళ్ళు ఎప్పుడైనా సరే మంచికి చెవినియాలి, మంచికి చోటు ఇవ్వాలి మన హృదయంలో. ఉపాధ్యాయ ఎలాంటోడు? ఆ ఇంట్లో అన్నీ జరుగుతున్నా అసలు అవి పట్టించుకోడు. మనం వెళ్ళే కాడ లోకంలో అన్నీ ఇలానే ఉంటాయి, అవి తీసుకోకూడదు. తల్లి కన్నప్పుడు, బిడ్డని తల్లి కన్నప్పుడు అన్నీ నేర్పలా, చెడు నేర్పలా. మరి ఎవరు నేర్పారో? లోకం నేర్పింది. అదే జ్ఞానం కలిగినోడు బయటికి పోతే ఇట్లుంటాడు, అజ్ఞాని బయటికి పోతే ఇలానే ఉంటాడు. ఎలా ఉంటాడో? చెడిపోతాడు, అన్నీ తగిలించుకొని వస్తాడు, అన్నీ పాడు పనులేక. ఈ ఉపాధ్యాయ ఎలాంటి వాడో తెలుసా? బాల్యము నుండి వాక్యములో పెరిగి భయభక్తులు కలిగినోడట. అందుకని ఎక్కడా కూడా తొట్టెళ్ళట్లా. 100 మందిని కాపాడినంట ఆయన, 100 మందిని. మరి అహాబుకి ఏం చెబుతున్నాడు? యెజబెలుకి ఏం చెబుతున్నాడో తీస్తున్నాడు. కోణాల వాక్యాన్ని అక్కడ తెలివి అక్కడ పోయి నూరి పోస్తుండ, అక్కడ పాపం దగ్గర పోస్తుండ. అక్కడ వాళ్ళే జ్ఞానవంతులైతే జ్ఞానాన్ని తలదన్నేటట్లుగా చెబుతున్నాడు. అక్కడ అనుమానం రాకుండా చెబుతున్నాడు. అక్కడ వాళ్ళకి డౌట్ రాకుండా చెబుతున్నాడు. అక్కడ ఇతను పట్టబడకుండా చెబుతున్నాడు. అక్కడ ఎక్కడైనా సరే మనం చెప్పే సమాధానం మనల్ని ఇరికించకూడదు, తప్పించుకునేటట్టు చేయాలి. ఒక్క ఆత్మైనా ఈ ఉపాధ్యాయలాగా లెగిస్తే ప్రవక్తే కొంతమందిని కాపాడాలి వాక్యం చెప్పి, కానీ ఇతను ప్రవక్తలనే కాపాడుతాడు. అసలు ఏ రేంజ్ జ్ఞానమో చూసావా? బాల్యం నుండి ఎదిగాడంట భయభక్తుల్లో. భయంకరమైన సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలో తెలుసు ఆయనకి. అర్థమైందా? హల్లెలూయా. ఇంక ఇది ఒక్క పాయింట్ చెప్పి నేను వెంటనే ముగించాలనుకున్నాను. 7వది 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 2-3 వచనములు. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏళ్ల వాడే. తల్లి సిచ్యువేషన్ ఏంటి? అతల్య అంట. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి, ఏ తల్లి అయినా కొడుకుని దుర్మార్గంగా నేర్పిద్దా, పెంచుద్దా? ఆ ఘనత, ఆ PhD ఏమకే దక్కింది. ఆస్కర్ అవార్డు కూడా ఏమకే.
అదేందో మరి ఏందో ఆ కొడుకు గిరక మంచి ఘనత వచ్చినట్టు చెబుతుందామా. ఏమని చెబుతుందో తెలుసా? నా కుమారుణ్ణి నేను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి బూదిగంతలోకి తిరిగేటట్టు అందరికీ వెలుగ్గా చేశానని చెప్పట్లా. ఏం చెబుతుందంటే దుర్మార్గంగా పెంచా. ఇలాంటి దుర్మార్గంగా ఉండేమో ఆ రోజు రాజ్యాన్ని పరిపాలిస్తుంది. ఎట్లుంటుంది? ఎట్లుంటుందమ్మా? పండగ వచ్చిందనుకో, మారుమూల గ్రామంలో డాన్స్ ప్రోగ్రాలు పిల్ల ఇలాంటి వాళ్ళు వెళ్తే ఇంతేగా మరి. అనగానే ఇంక మనం పోయి చూడాలి. ఇక ఏ వీధిలో పట్టే డాన్స్ ప్రోగ్రామే. ఇలాంటి వాళ్ళు ఈ దేశాన్ని వెళితే, ఇలాంటి వాళ్ళు దేశానికి నాయకులుగా ఉంటే, పాలిస్తూ ఉంటుంటే దుర్మార్గమే ఎక్కువైద్ది, మందు ఎక్కువైద్ది, కొట్లాట్లు ఎక్కువైద్ది, కక్షలు ఎక్కువైద్ది. ఇలాంటామ ఏలుతున్నదంట ఆ రోజుల్లో. సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్లో ఏమా ఇదిగో రాజకుమారులందరం చంపేస్తుంది. కానీ ఆమె రాజ్యంలో ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఒక పనివాడు ఉన్నాడు. ఎవరతను? 22:12. పాలిస్తుందంట. 11వ వచనం. అక్కడ ఒక మాట ఉంటుంది. యెహోయాదా ఏం ఉద్యోగం చేస్తున్నారో చూడండి. యెహోయాదాను యాజకుడు ఉన్నాడు. యాజకుడు అంటే యాజక ఉద్యోగం అంటే, ఇంకా చెప్పాలి అంటే పూజారి, అర్చకుడు మన భాషలో, లేదా పాస్టర్. ఇలాంటి వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఇలాంటి వ్యక్తి జాబ్ చేస్తున్నాడు అక్కడ. అందరూ అతర్లియా రాజ్యానికి ఓటేస్తే కొంతమంది ఏమో ఆ రాజ్యం ఉన్నంత కాలం ఇటు తప్పించుకుంటారు నీతిమంతులు. ఈ ఒక్క వ్యక్తి నిలబడి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ దినాలలో దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు, నీ సంతానమే రాజ్యం వెళ్ళాలని. ఏమి వెళతా ఉన్నది, ఏమే విరోధంగా చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ వ్యక్తి ఆ రోజుల్లో యాజక సేవ చేసుకుంటా ఇదిగో రాజుగా చంపబడిన రాజకుమారులందరిలో యోవాషు అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతన్ని భద్రంగా దాచిపెడతాడు. అతను భద్రంగా అతనిలేక తెలియకుండా, అతనిలే ప్రభుత్వానికి తెలియకుండా దాచిపెట్టి 6 సంవత్సరాలు దాచిపెట్టి 7వ సంవత్సరాన్ని అతను బయటికి తీసి అందరిని ఇజ్రాయెల్ పెద్దలను పిలిచి, ఇదిగో రాజకుమారు రాజ్యం వెళ్ళాలి, కానీ ఈ విరోధంగా జరుగుతుంది కాబట్టి ఇతన్ని రాజుని చేస్తే దేశానికి క్షేమం, ఇతడే ఉండాలి అని అందరికీ చెప్పేసరికి ఆ ప్రజలు మొత్తం యోవాషును రాజుగా చేసి 23:11 3వ అధ్యాయం 3వ వచనం. జనులందరూ సమాజంగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతడు వారితో ఇట్లా, నేను యెహోవా రాజకుమారుడు రాజ్యమేళాలి కదా 11వ వచనంలో. అప్పుడు వారు రాజకుమారుణ్ణి బయటికి తోడుకుని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతని పట్టాభిషేకం చేసిరు. అతనికి అది ఒక్క వ్యక్తిని హతులైన వారిలో ఉండకుండా కాపాడి 6 సంవత్సరాలు దాచిపెట్టి 7వ సంవత్సరాన ఒక క్రమం పెడుతున్నాడు అక్కడ. ప్రతి వ్యక్తికి భక్తిలో ఒక క్రమం ఉంటుంది. మన ఇష్టం వచ్చిన క్రమాలు కాదు. దేవుడు ఎవరిని నడిపించమన్నాడో, ఎవరికి అధికారం ఇచ్చాడో, ఎవరు పాలించమన్నాడో, ఎవరు ఏ స్థితిలో ఉండాలి, ఎవరు ఏ స్థానంలో ఉండాలి, ఎట్లా పడితే అట్లా గజిబిజి గబదని కాదు. వాక్యం చెప్పాడు, వాక్యం చెప్పాలి, పరిచయం చేసేవాళ్ళు పరిచయం చేయాలి, ఎవరి పనులు వాళ్ళు చేయాలి. అదొక క్రమం. క్రమం పెడుతుండే అక్కడ. రాజ్యం రాజకుమారుడు వెళ్ళాలి, కానీ ఎవరు వెళ్తున్నారు? అతల్లి వెళ్తా ఉన్నది. ఏం చెబుతున్నాడు అక్కడ? క్రమం. ఇది క్రమం. ఎక్కడ పడితే అక్కడ ఏ బోధ పడితే ఆ బోధ నమ్మి పోయారు. ఈ యెహోయాదాకు వచ్చిన శ్రమ ఏంటంటే క్రమాన్ని పెట్టాలిక, దేవుని పరిచర్య క్రమంగా జరగాలిక, అన్నీ క్రమంగా ఉండాలి అక్కడ. ఎట్లా పడితే అట్లా గజిబిజిగా ఉండకూడదు. ఒక ఇల్లు
ఒక వస్తువులు ఎక్కడ క్రమంగా ఉండాలి అక్కడ ఉండాలి. ఒక రాజ్యం ఎక్కడెక్కడ ఏ మంత్రులు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. ఒక ఆఫీసు, ఒక షాపు, ఒక వ్యాపారం ఎక్కడ క్రమంగా ఉండాలి అక్కడ క్రమంగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళ అధికారాన్ని చలాయించకూడదు. ఈ క్రమం పెట్టాడు అతను. ఆ వ్యక్తి లేచాడు. సంఘంలో వాళ్ళు వాళ్ళ క్రమాల్లో రావాలా. ఒకళ్ళేమంటే ఒకళ్ళు పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఇదిగో వాయిద్యాలు వాయించేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు. ఎవరికి ఏ కృప ఇచ్చాడో ఆ అందరి క్రమం కలిస్తే పరిచర్య. అర్థమైందా? ఒక రైలు నడవాలంటే టీసీ ఉండాలి, ఒక రైలు డ్రైవర్ ఉండాలి, గార్డ్ ఉండాలి, పోలీసులు ఉండాలి, ఎంతమంది ఉండాలి అది నడవాలంటే. ఒక డ్రైవర్ ఉంటే నడిపేవాడు ఉంటే కుదరదు. అక్కడ మధ్యలో కొట్లాట్ల గొడవలు జరిగిన పోలీసు ఉండాలి. అక్కడ ఎవరన్నా ఎవరు పడితే వాళ్ళు దానిలోకి రాకూడదు. ఎందుకు? టీసీ కావాలి మరి అక్కడ. అలాగనే పరిచర్య అంటే ఇష్టం వచ్చినట్లు ఉండేది కాదు, దానికంటే ఒక క్రమము ఉంది. అర్థమైందా? హల్లెలూయా. 7వ వ్యక్తి క్రమాన్ని అక్రమంగా నడుస్తుంటే దేశం క్రమంలో నడిచేటట్టు చేస్తున్నాడు. ఈ 7 విధాలు ఇప్పుడు మా మందిరంలోకి నువ్వు వచ్చిన తర్వాత అంతా క్రమమే ఉండాలా, క్రమంగా నడవాలా. నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం క్రమం నేర్చుకోవాలా. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.